నమస్తే అండి. నేను మీ కృష్ణ. వెల్కమ్ టు కృష్ణస్ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో వచ్చేసి ఒక మంచి స్వీట్ అండి. చాలా చాలా బావుంటది. సాఫ్ట్‌గా ఇలా నోట్లో వేసుకుంటే అలా వెన్నలాగా కరిగిపోతుందండి. మైసూర్ పాకు చాలా సాఫ్ట్‌గా ఉంటది. మెత్తని మైసూర్ పాకు. ఇది పళ్ళు లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినొచ్చు. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం ఇక్కడ నేను ఒక ముప్పావు కప్పు వరకు పాల పౌడర్ తీసుకుంటున్నాను. అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి, ఒక 2 టేబుల్ స్పూన్లు మైదా పిండి. ఈ పాల పౌడర్, ఈ మైదా, శనగపిండి కలిపి మొత్తం మనకు ఒక కప్పు వరకు వస్తుందండి. ఇంకా మిగతావి ఏ కొలతలు తీసుకున్నా అదే కప్పుతోటి మనం కొలతలు తీసుకోవాలి. ఈ పాల పౌడరు, మైదా పిండి, శనగపిండి మంచిగా కలిసేంత వరకు బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇందులోకి ఒక 2 మనం ఏ కప్పుతో అయితే తీసుకుంటామో అదే కప్పుతోటి 2 కప్పులు నెయ్యి తీసుకొని ఒక ముప్పావు కప్పు వరకు ఆయిల్ తీసుకోండి. ఆయిల్ వేసుకోవడం వల్ల స్వీట్‌లో ఎగుటునెస్ లేకుండా బాగుంటుందనమాట. మొత్తం నెయ్యి అనుకోండి మనకు కొంచెం ఎగటుగా అనిపిస్తుంది. సో, ఒక కప్పుకి 2:15 కప్పుల నెయ్యి తీసుకోవాలి. మీకు మొత్తం నెయ్యే కావాలంటే నెయ్యి తీసుకోండి. లేదంటే 2 కప్పుల నెయ్యి, ఒక పావు కప్పు వరకి ఆయిల్ తీసుకోండి. ఇప్పుడు తీసుకున్న తర్వాత ఒకసారి ఆయిలు, నెయ్యి అంతా మిక్స్ చేసేసుకొని, ఒక కప్పు తీసుకొని మనం పాల పౌడర్ రెడీ చేసుకున్నాం గదా! ఆ పాల పౌడర్‌లో ఈ నెయ్యి వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దీనికి కింద నేను బటర్ పేపర్ వేసుకున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోయినా గానీ పర్వాలేదు. ఉట్టి గిన్నెకి ఆయిల్ రాసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే పాల పౌడర్ తీసుకున్నామో అదే కప్పుతోటి 2:15 కప్పు షుగర్ వేసుకోవాలి. 2:15 కప్పులు నెయ్యి, 2:15 కప్పులు షుగరు అయితే పర్ఫెక్ట్‌గా సరిపోయిద్దండి. ఇంకా అంతకంటే మీరు షుగర్ ఎక్కువ వేసారంటే స్వీట్ అయితే ఎక్కువైపోతుంది. 2:15 కప్పులకి షుగర్‌కి ఒక కప్పు వాటర్ వేసుకొని ఇప్పుడు షుగర్ అంతా చక్కగా కరిగించుకోవాలి. మెయిన్ మనం ఈ పాకం పట్టుకునే దగ్గరే ఉంటుందండి. పాకం కొంచెం అటు ఇటు అయినా గానీ మనకు స్వీట్ అనేది సరిగా రాదు. పాకం మనకి త్వరగానే వస్తుందనమాట. ఎక్కువ పాకం అక్కర్లేదు. జస్ట్ లైట్ తీగ పాకంలాగా వస్తే సరిపోయిద్ది. అంతకంటే ఒకవేళ పాకం ముదిరిందనుకోండి మనకు స్వీట్ అనేది గట్టిగా వస్తుంది. లైట్ తీగ వస్తే సరిపోయిద్దండి. జస్ట్ షుగర్ కరిగాక ఒక 3-4 మినిట్స్ వరకి నేను చూపిస్తున్నాను గదా వీడియోలో, ఇలా జస్ట్ తీగ వస్తే సరిపోయిద్ది మనకి. పాకం అయితే రెడీ అయిపోయినట్టు. ఇలా తీగ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కలిపెట్టుకున్న ఈ పాల పౌడర్ మొత్తం వేసేసుకోవాలి. కలుపుకుంటూ వేసుకోండి. మంట మాత్రం మీడియం పెట్టుకోండి. ఈ స్వీట్ చేసేటప్పుడు మంట హైలో పెట్టుకోవద్దండి. సిమ్ టు మీడియం పెట్టుకొని చక్కగా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇది కలుపుకుంటూనే ఉండాలి. అలా స్టవ్ మీద పెట్టి వదిలేసి పక్కకు వెళ్ళకూడదండి. కలుపుతూ ఉండాలి. ఇలా బబుల్స్ వచ్చి ఉడికి ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత బబుల్స్ వస్తూ ఉంటాయి కదా! అప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా మధ్యలో నెయ్యి ఒక 3 టైమ్స్ అలా వేసుకుంటూ కలుపుకోవాలి. బాగా ఇది మొత్తం టోటల్‌గా మనకు అవ్వడానికి 20-30 మినిట్స్ పడుతుందండి. మంట మీడియంగానే పెట్టుకోవాలి. హైలో పెట్టుకున్నామంటే మనకి మాడిపోతుంది. సిమ్‌లో పెట్టుకున్నామంటే ఈ త్వరగా అవ్వదు, ఉడకదండి. సో, మీడియంగా పెట్టుకొని కలుపుకుంటూ చుట్టుపక్కల అంటుకోకుండా చూసుకుంటూ కలుపుకోవాలి. ఇలా వేసిన తర్వాత మళ్ళా ఒక 5 నిమిషాలకి మళ్ళా ఒకసారి అదంతా కలిసి బాగా ఉడికిన తర్వాత మళ్ళా ఒకసారి వేసుకోవాలి. అలా 3 టైమ్స్ వేసుకొని చక్కగా దగ్గరికి మనకు ఉడికే కొంది కలర్ చేంజ్ అవుతూ ఉంటదండి. స్వీట్ దగ్గరికి వచ్చే కొంది కలర్ చేంజ్ అవుతుంది. ఈ కలర్ దించుకునేటప్పుడు కూడా మెయిన్‌గా చూసుకోవాలండి. అప్పుడు మెయిన్ వచ్చేదే అక్కడ. మనకు కొంచెం అటు ఇటు అయిందంటే స్వీట్ అనేది గడ్డగా రాకుండా మెత్తగా విడిపోతుంది. కట్ చేయడానికి కూడా రాదు. సో, మంచిగా చూసుకుంటూ ఒక 20-30 మినిట్స్ అయితే కంపల్సరీగా మీడియం మంట మీద ఉడికించుకోవాలి. ఇంకా మనకు మొత్తం అయిపోయి దగ్గరికి వచ్చేసి కలర్ మారింది అన్నప్పుడు ఒకసారి కొంచెం చెక్ చేసుకోండి. ఇలా వాటర్‌లో వేసుకొని ఒక నిమిషం పాటు పక్కన పెట్టేసుకొని చల్లగైన తర్వాత చేతిలోకి తీసుకొని మనం చూసుకుంటే మనకు జస్ట్ ఇలా అవ్వాలి. సాఫ్ట్‌గా అలాగని చేతిలో కరిగిపోకూడదు. అలాగని మరి గట్టిగా ఉండొద్దు. జస్ట్ అయితే సరిపోయిద్దండి. అప్పుడే మనకు సాఫ్ట్‌గా ఉంటుంది. మీకు ఈ అనేది గట్టిగా అయిపోయింది అనుకోండి, స్వీట్ అనేది గట్టిగా వస్తుంది. చూడండి ఇలా ముద్ద అవ్వాలి. ఇంకా కొంచెం అవ్వాలి చూడండి. చాలా జారుగా ఉంది అది. ఇలా జారిపోతుంది. ఇంకొక 5 నిమిషాలు ఉంచుకుంటే మనకి స్వీట్ అనేది రెడీ అయిపోతుంది. అలా జారిపోకుండా సాఫ్ట్‌గా ఉండాలి కానీ ముద్దలాగా కనిపిస్తూ ఉండాలి. చూడండి ఇప్పుడు ఇది ముద్దలాగా కరిగిపోకుండా ఉంది చూడండి. మన చేతిలో వేసుకుంటే ఇలా ఉండాలి అండి. ఇలా ఉంటేనే మనకు ఆరిపోయిన తర్వాత స్వీట్ ముక్కలు కట్ చేసుకోవడానికి సాఫ్ట్‌గా వస్తుంది. ఇంకా ముక్కలు కూడా మంచిగా వస్తాయి. ఇంతకంటే తక్కువ ఉందంటే మనకు ముక్కలు రావు. ఇంకా ఇలా అయిన తర్వాత 5 నిమిషాలకి స్టవ్ బంద్ చేసుకున్న తర్వాత కొంచెం ఒక 2-3 టేబుల్ స్పూన్ అలా పక్కన ఉంచేసుకొని నెయ్యిని ఇప్పుడు వేసేసుకోవాలి. మొత్తం స్టవ్ బంద్ చేసుకున్న తర్వాత ఇది వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఆ ఎయిర్ బబుల్స్ అన్ని పోయేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ట్రే. నేను ఇక్కడ 2 ట్రేలు తీసుకున్నాను. ఒకవేళ సరిపోదేమో అనేసి ఒక దాంట్లోనే సరిపోయింది. ట్రేలో వేసేసుకోవాలండి. మొత్తం వేసేసుకొని దీన్ని ఒక
5 to 6 అవర్స్ కంపల్సరీ పక్కన పెట్టుకోవాలి. మీరు ఫ్రిడ్జ్‌లో పెట్టడం కానీ, వాటర్‌లో పెట్టడం కానీ, ఫ్యాన్ కింద పెట్టడం గానీ ఇలా చేయకూడదండి. ఎందుకు అలా చేయకూడదు అంటే, అలా చేయకుండా డైరెక్ట్‌గా చేసుకున్నామంటే మనకు పైన మంచి వైట్‌గా, మిడిల్‌లో వచ్చేసి మంచి కలర్ మనకు స్వీట్ షాప్‌లో ఎలా వస్తుందో మధ్యలో కలర్ వస్తుంది. పైన కింద వైట్‌గా ఉంటుంది కదా! అలా వస్తుందనమాట మనం అలా పెట్టుకోవడం వల్ల. నేను ఇక్కడ ఒక 5 అవర్స్ తర్వాత చూపిస్తున్నా అండి. సైడ్‌లో కొంచెం చాక్ తోటి ఇలా ఎడ్జెస్‌ని అడ్జస్ట్ చేశాను. కొంచెం చాక్ తోటి ఇలా రిమూవ్ చేసేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో వేసుకోండి. డైరెక్ట్ వచ్చింది అంటే వేసుకోండి. రాలేదంటే చాక్‌తో చుట్టుపక్కల ఒకసారి అలాగనేసి ఒక ప్లేట్‌లో పెట్టుకొని ఇలా వేసుకొని ఒక 2 టైమ్స్, 3 టైమ్స్ ట్యాప్ చేసుకుంటే నీట్‌గా వచ్చేస్తది. బటర్ పేపర్ వేసాం కదా! కింద వేయకపోయినా గానీ నెయ్యి రాసుకుంటాం కాబట్టి చాలా నీట్‌గా వస్తుందండి. చూడండి మనకి పైన, కింద వైట్‌గా ఉంటుంది. మనం ఇలా వైట్‌గా ఉంటుంది. మధ్యలో మాత్రం మంచి కలర్ వస్తుంది. మనకు స్వీట్ షాప్‌లో అబ్బా! చూడంగానే కలర్ ఎలా వస్తుంది అనుకుంటాం కదా! ఇలా చేసుకుంటే మనకు నీట్‌గా వస్తుంది. చాలా సాఫ్ట్‌గా చూడండి కట్ చేస్తుంటే ఎంత సాఫ్ట్‌గా జస్ట్ చాకు అలా పెడితే ఇలా దిగిపోతుందండి. అంత సాఫ్ట్‌గా ఉంది. ఇలా నోట్లో వేసుకుంటే అలా వెన్నలాగా కరిగిపోయిద్దండి. చాలా చాలా బావుంటది. చూసారు కదా! చేసుకోవడం కూడా చాలా సింపుల్. మీరు ఆ పాకం పట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇంకాను మనం అది వేశాక దగ్గర ఉడికించుకునేటప్పుడు బట్టి ఉంటుందండి. మీకు కొంచెం తక్కువైనా గానీ మెత్తగా ఇట్లా ముక్కలు కట్ చేసుకొని రాకుండా ఉంటుంది. కొంచెం ఎక్కువైతే గట్టిగా అయిపోతుంది. సో, ఒకసారి చెక్ చేసుకొని నీట్‌గా చేసుకుంటే చిటికెలో అయిపోయిద్దండి. చాలా సాఫ్ట్‌గా చాలా బావుంది. నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోయి మైసూర్ పాక్ రెడీ అయిపోయిందండి. మైసూర్ పాక్ చాలా బావుంది. ఈ దీపావళికి కూడా మీ ఇంట్లో చేసుకొని ఎంజాయ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.